Jungle. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ కేపీ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. సో ఫ్రెండ్స్, నా వీడియోలు అన్నింటినీ కూడా ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి నెంబర్ 8 సిరీస్లో జన్మించిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు జీవితంలో ఏం చేస్తే గొప్ప స్థాయికి వెళ్తారు అటువంటి విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ నెంబర్ 8 సిరీస్లోకి ఎవరెవరు వస్తారంటే, ఏ నెలలోనైనా సరే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు ఎవరైతే జన్మిస్తారో వీళ్ళందరూ కూడా నెంబర్ 8 సిరీస్లోకి వస్తారండి. మన న్యూమరాలజీ ప్రకారం 8 సిరీస్కి అధిపతి వచ్చేసి శనిగ్రహం అండి. శనిగ్రహం అనగానే భయపడమాకండి, ఎందుకంటే శని ఎవరికైతే ఈ నెంబర్ 8 సిరీస్లో జన్మించిన మీరున్నారో మీకు శని యోగకారకుడు అవుతాడు. శని మీకు కావాల్సిన మొత్తాన్ని ఇస్తాడండి. మీ జీవితంలో అభివృద్ధి కానివ్వండి, మీ జీవితంలో గొప్ప లక్ష్యాలు చేరుకునేటువంటి ఆ ప్రయత్నం కానివ్వండి, అన్నీ కూడా శని భగవానుడు మీకు ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ట్విస్ట్స్ ఉంటాయి. శని గ్రహం మన సౌరమండలం మొత్తంలోకి పెద్ద గ్రహం, అలానే చాలా నిదానంగా తిరిగే గ్రహం. కాబట్టి వీరికి ఏదైతే ఫలితం ఉంటుందంటే, వీళ్ళు మొదలుపెట్టిన పని, వీళ్ళు ఏదైతే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకుని ఒక పని మొదలు పెడతారో దాని యొక్క ఫలితమైనటువంటిది చాలా నిదానంగా వస్తూ ఉంటుందండి. ఎవరికైతే నెంబర్ 1 నుంచి నెంబర్ 9 సిరీస్లో చాలా కష్టపడి లక్కు లేకుండా, లక్కు ఫేవర్ కాకుండా ఒక విషయంలో సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు ఖచ్చితంగా నెంబర్ 8 సిరీస్కి సంబంధించిన వ్యక్తులు అవుతారండి. వీళ్ళు లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, వాళ్ళ యొక్క పనిని సాఫీగా సాగించాలన్నా చాలా కష్టపడాలండి వీరు. అలానే ఎందుకంటే శని గ్రహం కాబట్టి శని కర్మకారకుడు. సో ఈ జన్మలో వీళ్ళకి సంబంధించినటువంటి కర్మలు మొత్తాన్ని కూడా అనుభవించేలా చేయటం కోసమే శని భగవానుడు మీకు ఇన్ని కష్టాలని ఇట్లాగా ఇస్తూ ఉంటాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు కష్టాలని పెట్టే వ్యక్తే కానీ మీరు పడ్డ కష్టాన్ని దోచుకునే వ్యక్తి కాదు. అందుకనే నెంబర్ 8 సిరీస్లో జన్మించిన వ్యక్తులు చాలా కష్టపడతారండి. నిద్రాహారాలు మానేసి కష్టపడతారు. మీరు కావాల్సిన పనిని మీరు సాధించాలంటే ఖచ్చితంగా మీరు బాగా కష్టపడాలండి. చాలా పేషెన్సీతో, చాలా నమ్మకంగా కష్టపడాలండి. ఖచ్చితంగా 100కి 100% మీకు ఫలితం ఉంటుంది. అలానే వీరికి ఒక పట్టాన ఏది కూడా నచ్చదండి. అంటే ఏదైనా ఒక విషయం చూసారనుకోండి, అది అంత బాగా వీళ్ళకి నచ్చదనమాట. అలానే వీళ్ళు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారు. సమాజానికి, ఎదుటి వారికి కూడా చాలా హెల్ప్ చేయడానికి ముందుకెళ్తుంటారు అనమాట. ఈ నెంబర్ 8 సిరీస్లో కనుక ఎవరైనా డాక్టర్స్ కనుక ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, చాలామందిలో కూడా వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే పేషెంట్స్కి మనం ఫ్రీగా సర్వీస్ చేయాలని, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్స్కి తగ్గట్టుగా వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాము అని చెప్పేసి ఉంటారు. వీళ్ళలో చాలామంది కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళ యొక్క వృత్తిలో సమాజంలోకి వచ్చేసి ఫ్రీగా సమాజానికి సేవ చేస్తూ పేషెంట్స్కి ఉచితంగా వీళ్ళు చేసేటువంటి గొప్ప గొప్ప డాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా నెంబర్ 8 సిరీస్లోకే వస్తూ ఉంటారండి. అలానే వీళ్ళకి దానగుణం ఎక్కువ ఉంటుంది. అలానే వీళ్ళ మతాన్ని బట్టి వీళ్ళు ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. అలానే రిలీజియస్ యాక్టివిటీస్లో వీళ్ళు బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు. చెప్పాను కదండి, వీళ్ళకి దయార్ద్ర హృదయం ఉంటుంది, కైండ్ హార్టెడ్ పర్సన్స్ అని చెప్పారు కదా. కాబట్టి వీళ్ళు చాలామంది చారిటీస్ రన్ చేస్తూ ఉంటారు, చారిటీస్కి డొనేషన్ ఇస్తూ ఉంటారు. అలానే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రన్ చేస్తుంటారు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంటారు అనమాట. అలానే వీళ్ళకి కష్టపడే మనస్తత్వం, బాగా కష్టపడతారు, కష్టపడాలని చెప్పాను కదా నేను. కాబట్టే ఎవరైనా కార్పొరేట్ ఫీల్డ్లో కానీ, ప్రైవేట్ సెక్టార్లో కానీ ఒక గ్రూప్లో కనుక నెంబర్ 8 సిరీస్ వాళ్ళు కనుక జాబ్ చేస్తూ ఉంటే, ఎవరైతే బాస్ ఉంటాడో బాస్కి నెంబర్ 8 సిరీస్ వాళ్ళు చాలా ఫేవరెట్ అవుతారండి. ఎందుకంటే బాస్కి వీళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. వీళ్ళు చాలా కష్టపడతారు, ఇచ్చిన పనిని చాలా నిబద్ధతతో వీళ్ళు కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి బాస్కి ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు పడ్డ కష్టాన్ని ఎదుటి వాళ్ళు దానికి ఫేవర్గా చేసుకునే ఎటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి మీ కష్టానికి తగిన గుర్తింపు వచ్చేటట్లు మీరు వర్క్ చేయండి. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా
నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నా ఛానల్ని మీరు ఎవరైతే ఫస్ట్ టైం వస్తారో దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెంబర్ 8 సిరీస్లో జన్మించిన వ్యక్తులకి ఫైనాన్షియల్గా వాళ్ళు మేనేజ్మెంట్ చేయగలుగుతారు. అంటే మనీ మేనేజ్మెంట్ చాలా బాగుంటుందండి వీళ్ళకి. అంటే డబ్బుని వీళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఏదైనా ఒక వస్తువు కొనాలనుకోండి, ఈ వస్తువు నిజంగా మనం ఇప్పుడు అవసరమా మనకి, అంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బైనా ఉన్నామండి, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నామండి, ఏదైనా ఒక చిన్న వస్తువు కొనాలన్నా సరే వీళ్ళు ఆచితూచి ఆలోచిస్తారు. నిజంగా ఈ వస్తువు మనకు అవసరమా, అవసరం ఉంటేనే కొందాం లేదంటే వద్దు అనుకుంటారు. ఒక్కొక్కసారి కొంతమంది ఏమనుకుంటారంటే ఈ నెంబర్ 8 సిరీస్లో జన్మించిన వాళ్ళని పిసినార్లు అనుకుంటారు. కానీ ఏంటంటే మీకున్న ఆ డబ్బు మీద ఆ మనీ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక లక్షణం వల్ల మీరు మనీని చాలా నిబద్ధతతో ఖర్చు పెడుతూ ఉంటారు. నా సలహా ఏంటంటే మీరు నెంబర్ 8 సిరీస్లో జన్మించిన భార్య కానీ భర్త కానీ కనుక మీ ఇంట్లో ఉంటే కనుక, లేదంటే ఎవరైనా పిల్లలు ఉంటే కనుక మీ డబ్బులు మొత్తాన్ని చక్కగా వాళ్ళ చేతిలో పెట్టండి. చాలా మంచిగా దాన్ని మేనేజ్మెంట్ చేసి ఎటువంటి వృధా ఖర్చులు పోనీయకుండా వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. అలానే శని భగవానుడు ఈ నెంబర్ 8 సిరీస్ వాళ్ళని ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తారంటే ఊహించలేరండి. శని భగవానుడు తలుచుకుంటే పాతాళంలో ఉన్న వ్యక్తుల్ని కూడా ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళిపోతాడండి. ఈ శని ప్రభావం వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉండిద్ది కాబట్టి వీళ్ళని చాలా అంటే చాలా ఎక్కువ అంటే ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళ యొక్క నేమ్లో కానీ వీళ్ళ జన్మ జాతకంలో కానీ ఏమన్నా నెగిటివ్స్ ఉన్నాయనుకోండి, అంటే శని నీచకారకంగా ఉన్నా కానీ, శని ఏదన్నా పాపగ్రహాలతో తోడే ఉన్నా కానీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి వీళ్ళ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది నెగిటివ్లో ఉన్నా కానీ వీళ్ళని చాలా నెగిటివ్ అంటే చాలా లో అయిపోయి చెడు అలవాట్లకి బానిసైపోయి చాలా లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడినా సరే ఫలితం రాకుండా ఉంటుంది అనమాట. సో నేను ఈ వీడియో చూస్తున్న మీ మిత్రులందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా తల్లిదండ్రులు మీ పిల్లలు 8 సిరీస్లో ఉన్నా లేదంటే మీరే 8 సిరీస్లో ఉన్నా మీ నేమ్ని అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకోండి. సక్సెస్ అనేటువంటిది చాలా త్వరగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా త్వరగా మీకు వచ్చేసే అవకాశం 100కి 1000% ఉంటుందన్నమాట. అలానే శని భగవానుడు మన కలియుగానికి న్యాయకారకుడు, అంటే జడ్జిమెంట్ ఇస్తాడనమాట. అలానే ఆయన కర్మకారకుడు. కాబట్టి ఈ లక్షణం వల్లనేమో కానీ వీళ్ళల్లో మనకు చెప్తున్నాను, జడ్జిలు అనేవాళ్ళు ఎలా ఉంటారండి, చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు, చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఏదైనా ఒక విషయం కనుక వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇద్దరు వ్యక్తులు చెప్పే విషయాల్ని గమనించి ఏది న్యాయమో ఏది నిజమో దానికే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తుంటారు కదా. కాబట్టే వీళ్ళు కూడా అలానే ఉంటారండి. అలానే జడ్జిలు చూసుకుంటే చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. అందుకే కావాలి వీళ్ళు ఎవరైతే నెంబర్ 8 సిరీస్లో జన్మించారో వీళ్ళు చాలా తక్కువ మాట్లాడతారండి, చాలా డిసిప్లైన్గా ఉంటారండి. ఎంత వర్క్ అయినా సరే, ఎంత టైం అయినా సరే ఆ వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళు కష్టపడటానికే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఈ లక్ ఫేవర్గా చూసుకుందామన్న ఆలోచనలో ఉండరు. అందుకనే వీళ్ళు ఏంటంటే ఎక్కువ కష్టపడే మనస్తత్వం ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు చేసే పనిని వీళ్ళు చాలా త్వరగా గివప్ ఇచ్చేస్తారండి. నేను చెప్పాను కదా, శని భగవానుడు మీకు ఏదైతే ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని చాలా నిదానంగా ఇస్తాడు, కానీ 100కి 100% ఆ ఫలితాన్ని మీకు ఇస్తాడు. నేను మీకు చెప్పే సలహా ఏంటంటే మీరు మొదలుపెట్టిన పని అనేటువంటిది నమ్మకంతో డిసిప్లిన్తో చేస్తూ వెళ్ళండి. ఆ ఫలితాన్ని ఆ భగవంతుడు అనేటువంటి శని భగవాను మీద వదిలేసేయండి. ఆయన ఖచ్చితంగా కూడా మీకు ఇచ్చేస్తాడనమాట. ఆ ప్రభావాన్ని ఆ ఫలితాన్ని మీకు ఇచ్చేస్తాడు. అలానే ఇంకో విషయం చెప్పారు కదా, శని భగవానుడు మీకు రూలింగ్ ప్లానెట్ అని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నార్మల్గా వ్యక్తులకే కర్మకారుడు అని చెప్పాను కదా, అంటే వాళ్ళు చేసిన పాపాలనేటువంటిది ఖచ్చితంగా శని భగవానుడు శిక్షిస్తాడు. ఓకేనా, మన కలియుగంలో శని భగవానుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. అటువంటిది మీరు రూలింగ్ ప్లానెట్ అయినటువంటిది శని ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి నాశనం కానీ సమాజానికి విద్రోహపూర్వకమైన చర్యలు చేపట్టడం కానీ అలానే మీకు మీరు చెడు అలవాట్లు చెలుబానిసలు అవ్వటం కానీ చేసుకోవద్దు. ఎప్పుడైతే మీకు ఇటువంటి ఆలోచనలు వస్తాయో ఖచ్చితంగా శని ప్రభావం మీ మీద చాలా ఎక్కువగా ఉండి మీరు అధపాతాళానికి అంటే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. శని ప్రభావం వల్ల ఇటువంటి చెడు లక్షణాలు మీరు అలవాటు చేసుకుంటే కనుక మీరు సమాజానికి విద్రోహులుగా మారే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు మంచి నడవడికతో సమాజానికి మంచి చేద్దాము, అలానే ఎవరికైనా ఒక మంచి విషయాన్ని దానం ఇద్దాము,
సత్ప్రవర్తనతో కనుక మీ జీవితం ఉంటే మిమ్మల్ని శని భగవానుడు అందరికంటే కూడా ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరాలకి కూడా తీసుకెళ్తారనమాట శని భగవానుడు. అలానే ఇందాక చెప్పాను కదండి, ఈ జడ్జిమెంట్ లక్షణాలు ఉంటాయని చెప్పి, జడ్జిలకు మీరు చూసుకుంటే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఎందుకనంటే వీళ్ళు సమాజంలో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు. అలానే సమాజంలో ఎక్కువ తిరుగుతూ ఉన్నా, ఎక్స్పోజ్ అయినా సరే వీళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ మీద ఆ ప్రభావం ఉంటుందనేమో, కానీ జడ్జిలు చాలామంది కూడా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈ విషయాన్ని ఈ 8వ నెంబర్ సిరీస్ కనుక మనం ఆపాదించుకుంటే వీళ్ళు లైఫ్లో ఎదిగే కొద్దీ కూడా, అంటే వీళ్ళ లైఫ్ అనేటువంటి గ్రాడ్యువల్గా పెరిగే కొద్దీ కూడా వీళ్ళ ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు తగ్గుతూ ఉంటారండి. చివరికి వీళ్ళ లైఫ్లో వీళ్ళకి సంబంధించినటువంటి నిజమైన ఫ్రెండ్స్, వీళ్ళకి ఉపయోగపడే ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇద్దరు మాత్రమే వీళ్ళతో పాటు జర్నీ చేస్తూ ఉంటారు. అలానే మనం నెంబర్ 8ని కనుక తీసుకుంటే చూడండి ఎలా ఉంటుంది. ఇందులో మనం ఏదైనా ఒక విషయాన్ని, అంటే 8ని ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడ ఆపామన్నది ఇలా చూస్తే మనకు తెలియదు. 8 అనేది ఇట్లా వేసినా సరే ఇన్ఫినిటీ లాగా ఉంటుంది. అలానే 8లో 2 హాఫ్స్ ఉంటాయి చూడండి. ఈ పైన ఒక 0 ఉంటుంది, కింద ఒక 0 ఉంటుంది. అంటే వీళ్ళు చేసే, లేదంటే వీళ్ళు మొదలుపెట్టే ఏ పనైనా సరే వీళ్ళకి 2 హాఫ్లుగా, అంటే 2 హాఫ్స్గా వీళ్ళకి ఫలితం వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి వీళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్నారు అనుకోండి. అంటే మనకి పీజీ వరకు వీళ్ళు చదవాలనుకున్నారంటే అనుకున్నారనుకోండి. పీజీ 21 ఇయర్స్ 22 ఇయర్స్కి పీజీ కానీ బీటెక్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ అవుతూ ఉంటాయి. వీళ్ళలో ఎలా ఉంటుందంటే హాఫ్, అంటే 17 ఇయర్స్ వరకు, 16 ఇయర్స్ వరకు, లేదంటే 15 ఇయర్స్ వరకు కూడా చాలా కష్టంగా ఉండటం కానీ, లేదంటే చాలా ఫాస్ట్గా వీళ్ళు గ్రో అవటం కానీ ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ ఉండి చూసారా, ఆ తర్వాత నుంచి ఇక్కడ సక్సెస్ ఉందనుకోండి, ఇక్కడ చాలా కష్టాలు, నష్టాలు ఎదురయ్యే అవకాశం, ఫెయిల్యూర్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ హాఫ్లో ఫెయిల్స్, కష్టాలు, నష్టాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ 8 సిరీస్లో వాళ్ళు చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గా ఉంటారు. అలా ఇందాక చెప్పాను కదా జడ్జిమెంట్ అని చెప్పి. కాబట్టి వీళ్ళు న్యాయశాస్త్రానికి లేదా న్యాయపరమైన వృత్తుల్లో కూడా బాగా రాణిస్తూ ఉంటారు. వీళ్ళల్లో పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు, పొలిటికల్ లీడర్స్ ఉంటారండి. ఎందుకో కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఐఏఎస్ మనందరికీ తెలిసిందే, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంత కష్టపడాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి, మనం చాలా ఇంటర్వ్యూస్లో వినే ఉంటాము, మనం చూసే ఉంటాము. ఒక సివిల్ సర్వీస్ పర్సన్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇట్లా అవ్వటానికి వాళ్ళు రోజుకి 18 గంటలు, 20 గంటలు ఈ విధంగా కష్టపడుతూనే ఉంటారండి. ఆ కష్టం అనేటువంటిది వీళ్ళకి ఎట్లా అంటే మనకి లైఫ్లో పుట్టుకతోనే వచ్చేస్తుంది. కాబట్టి ఈ నెంబర్ 8 సిరీస్ వాళ్ళు ఎంత కష్టానైనా సరే అనుభవించి అయినా సరే వీళ్ళు లైఫ్లో ఎదగాలి అన్న ఒక తపన ఉంటుంది. కాబట్టే ఇంత గొప్ప గొప్ప ఫీల్డ్స్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, పొలిటికల్ లీడర్స్లో కూడా వీళ్ళు రాణిస్తూ ఉంటారు. మనకు తెలిసిందే, పొలిటికల్ లీడర్స్ కూడా ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగడానికి ఎంతో పేషెన్సీగా సమాజంలో తిరుగుతూ వీళ్ళు పొలిటికల్ లీడర్స్గా ఎదుగుతూ ఉంటారు కదా. కాబట్టి ఈ నెంబర్ 8 సిరీస్ వాళ్ళు ఈ ఫీల్డ్స్లో బాగా రాణిస్తుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొలిటికల్ లీడర్స్లో ఈ నెంబర్ 8 సిరీస్లో బాగా డెవలప్ అయిన వాళ్ళల్లో ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు నెంబర్ 8 సిరీస్కి సంబంధించిన వ్యక్తి. మనందరికీ తెలిసిందే, ఆయన ఒక ఛాయ్ వాలా నుంచి ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవడానికి ఆయన ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో, అనేకమైన న్యాయపరమైనటువంటి వివాదాల్లో కానీ, అనేకమైనటువంటి కష్టాలు కానీ అన్నిటిని కూడా ఎదుర్కొని ఆయన సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఒక దేశ ప్రధాని అయ్యాడండి. దీంట్లో ఈ నెంబర్ 8 సిరీస్లో అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్య లక్షణం ఏంటంటే వీళ్ళకి సాధించాలనే తపన ఉండాలండి. వీళ్ళకి సాధించాలనే తపన ఉండాలి, సాధిస్తాననే నమ్మకం ఉండి, అలానే వీళ్ళ నేమ్కి ఒక పాజిటివిటీ, అంటే వీళ్ళ నేమ్కి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి కంపాటబిలిటీలో ఒక పాజిటివిటీ కనుక మీ నేమ్లో కనుక ఉంటే కనుక మీ యొక్క విజయాన్ని ఆపటం ఎవరి వల్ల కాదండి. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా ఈ నెంబర్ 8 సిరీస్లో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా మీ నేమ్ కరెక్షన్ చేయించుకోండి. అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం చేయించుకుంటే సక్సెస్ రేట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే చాలామందిలో ఈ నెంబర్ 8 సిరీస్లో వాళ్ళ మనం చూసుకుంటే ఏంటంటే మ్యారేజెస్ ఉంటాయి చూసారా, మ్యారేజెస్ అనేటువంటిది వీళ్ళకి ఇష్టం లేకుండానే వీళ్ళ తల్లిదండ్రుల బలవంతం మీదే జరుగుతూ ఉంటాయి. అలానే ఈ నెంబర్ 8 సిరీస్ వాళ్ళని ఒక గ్రూప్లో మనం చాలా త్వరగా మనం గుర్తుపట్టచ్చండి. వీళ్ళు ఎప్పుడు కూడా ఆందోళనగా ఉండటం కానివ్వండి, లేదంటే కొంచెం టెన్షన్గా ఉండటం కానివ్వండి, ఇట్లా ఉంటూ ఉంటారు. సో మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. అలానే వీళ్ళు నెంబర్ 8 సిరీస్లో జన్మించిన మీరు చాలా వరకు కూడా
90% మీరు పుట్టిన స్థానంలో కాకుండా, లేదంటే మీరు పుట్టిన జన్మస్థానంలో కాకుండా మీ తల్లిదండ్రుల నుంచి కూడా దూరంగా వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయండి. అంటే వీళ్ళు జాబ్ పరంగా కానివ్వండి, ఏదైనా ఒక స్టడీకి కోచింగ్ పరంగా కానివ్వండి, ఇట్లాగా వీళ్ళు ప్లేస్మెంట్స్ అనేటువంటి మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఈ నెంబర్ 8 సిరీస్ అనేటువంటిది, లేదంటే ఈ నెంబర్ 8 అనేటువంటిది ప్రగతిని, విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతికతని సూచించే నెంబర్ అండి నెంబర్ 8 సిరీసు. అట్లానే ఈ నెంబర్ 8 సిరీసు విధ్వంసాలను కూడా సూచించే నెంబరు. మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ వేలో మనకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని కనుక మనం నెగిటివ్ వేలో కనుక తీసుకుంటే చాలా విధ్వంసకరమైన నెంబర్ అండి. ఎందుకంటే మనం సమాజంలో లేదంటే చరిత్రలో మనం గుర్తుపెట్టుకునేటువంటి విధ్వంసకరమైన విషయాలు ఏమైనా ఉంటాయండి, అవన్నీ కూడా ఈ నెంబర్ 8 సిరీస్లోనే కలిగినండి. ఉదాహరణ చెప్తే కనుక మనం ముంబై దాడులు, ఎప్పుడు 26/11 ముంబై దాడి జరిగింది కదండి, 26 చూడండి నెంబర్ 8 సిరీసు. అలానే గోద్రా సంఘటన, మనందరికీ తెలిసిందే గోద్రా సంఘటన, అది నెంబర్ 8 సిరీసే. అలానే మనకి చూసుకుంటే ముంబై ట్రైన్ యాక్సిడెంట్ రీసెంట్గా అయింది కదా, అది కూడా నెంబర్ 8 సిరీస్లోనే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అహ్మదాబాద్లో మనకి రీసెంట్గా వరదలు వచ్చినాయి కదా, అది నెంబర్ 8 సిరీస్. అహ్మదాబాద్లో భూకంపం వచ్చినప్పుడు చాలామంది పిల్లలు చనిపోయారనమాట, అది కూడా ఈ నెంబర్ 8 సిరీస్లో వచ్చింది. కాబట్టి నెంబర్ 8 సిరీస్ అనేటువంటిది కష్టకారకమైన నెంబరు. అట్లానే ఎంత ప్రగతిని సూచించిద్దో అంత విధ్వంసాన్ని కూడా సూచిస్తుంది. అందుకే నేను చెప్తున్నానండి, ఈ నెంబర్ 8 సిరీస్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా చెడు వ్యసనాలకి, ఓకేనా, చెడు వ్యసనాలు అంటే ఏంటండి, గ్యాంబ్లింగు, పేకాట, ఈ చిత్తూ బొమ్మలు, నెక్స్ట్ మాంసము బాగా తినటం, మందుకి బానిస అవ్వటం, ఎదుటి వ్యక్తుల మీద మనం నెగిటివ్గా ఆలోచించడం, ఇటువంటి విషయాలు కనుక చెప్తున్నానండి, మీరు కనుక ఆలోచించడం మొదలు పెడితే మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళు మీలే అవుతారండి. మీకు సక్సెస్ రావాలి అంటే 100కి 100% మీకు సక్సెస్ రావాలి అంటే కనుక నెంబర్ 1 మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండండి. మీరు ఎప్పుడు కూడా మీరు అనుకున్న లక్ష్యాల వైపే మీరు దృష్టి పెట్టండి, కానీ మీరు ఎటు డివేట్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్ని కరెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ కంపాటబిలిటీలో పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోండి. ఎవరైతే మీ నేమ్ని కరెక్షన్ చేయించుకోవాలి, అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అలానే వీళ్ళు చాలా ఆశావాద దృక్పథంతో ఉంటారండి, అలానే చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. వీళ్ళకి చెప్పాను కదా, ఈ లక్ ఫేవర్ లేకుండా కష్టపడి సక్సెస్ అయ్యే వాళ్ళలో వీళ్ళే ఉంటారండి. అలానే వీళ్ళు గొప్ప ఫిలాసఫర్స్గా ఉంటారు, ఆధ్యాత్మికులుగా కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అలానే వీళ్ళ యొక్క అంటే శని గ్రహం ఏదైతే ఉందో, శని భగవానుడు న్యాయపరమైనటువంటి సంబంధించిన చెప్పాను. అంటే న్యాయపరంగా అంటే ఎలా ఉంటుందండి, చాలా మెచ్యూర్డ్గా బ్రాడ్ మైండెడ్గా ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫ్యామిలీని మనం తీసుకున్నాం అనుకోండి, ఆ ఫ్యామిలీలో ఒక 3-4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, లాస్ట్ తమ్ముడు నెంబర్ 8 సిరీస్కి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే కనుక ఇతని ఆలోచన విధానం అనేది చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే, ఇతనే ఇంటికి పెద్ద కామాలు, అందుకే ఇంత బాగా ఆలోచిస్తున్నారని చెప్పి అనుకుంటారనమాట. సో ఈ నెంబర్ 8 అనేటువంటిది అంత గొప్ప నెంబరు. అలానే ఇంకోటి ఏంటంటే, ఈ నెంబరు 8 సిరీస్ శని గ్రహం చెప్పాను కదా, శని గ్రహం వాయుతత్వ గ్రహం. అలానే శనికి మనం చుట్టుపక్కల అంతా వలయం ఉంటుంది కదా, వలయం ఉంటుంది. అలానే మధ్యలోకి వెళ్ళే కొద్దీ దాని కోర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టే వీళ్ళు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు చాలా కష్టాలని, నష్టాలని ఎదుర్కొని రాటుదేలు ఉంటారు కదా జీవితంలో. అందుకనే ఈ శని గ్రహం యొక్క కోర్ పార్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో వీళ్ళు మెంటల్గా అంత స్ట్రాంగ్గా ఉంటారండి. సో ఫ్రెండ్స్, ఇది నెంబర్ 8 సిరీస్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు. సో ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ నెంబర్ 8 సిరీస్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళకి దీన్ని ఫార్వర్డ్ చేయండి. అలానే వాళ్ళకి చాలా ఉపయోగం చేసిన వాడు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.